కార్తీక పురాణము 9వ అధ్యాయము. విష్ణు పార్షద యమదూతల వివాదము. ఓ యమదూతలారా, మేము విష్ణుదూతలము, వైకుంఠము నుండి వచ్చితిమి. మీ ప్రభువగు యమధర్మరాజు ఇటువంటి పాపాత్ములను తీసుకుని రమ్మని మిమ్ములను పంపెను అని ప్రశ్నించిరి. అందుకు జవాబుగా యమదూతలు, విష్ణుదూతలారా, మానవుడు చేయు పాపపుణ్యాదులను సూర్యుడు, చంద్రుడు, భూదేవి, ఆకాశము, ధనంజయాది వాయువులు రాత్రింబవళ్ళు సంధ్యాకాలము సాక్షులుగా ఉండి ప్రతిదినము మా ప్రభువు గడకు వచ్చి విన్నవించుసుందురు. మా ప్రభువులు వారి కార్యకలాపములను చిత్రగుప్తునిచే చూపించి ఆ మనుజుని అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించెదరు. పాపులు ఎటువంటి వారో వినుడు. వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రములను నిందించువారును, గోహత్య, బ్రహ్మహత్యాది మహాపాపములు చేసిన వారు, పరస్త్రీలను కామించిన వారును, పరాన్నభుక్తులు, తల్లిదండ్రులను, గురువులను, బంధువులను, కులవృత్తిని తిట్టి హింసించువారును, జీవహింస చేయువారును, దొంగపద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారును, జారత్వము, సోరత్వము చే భ్రష్టులగు వారును, ఇతరుల ఆస్తిని స్వాహా చేయువారును, శిశుహత్య చేయువారును, శరణన్న వారిని కూడా వదలకుండా బాధించువారును, చేసిన మేలు మరచిన కృతజ్ఞులను, పెండిండ్లు శుభకార్యములు జరగనవక అడ్డు తగిలేవారును పాపాత్ములు. మరణించగానే తన కడకు తీసుకువచ్చి నరకమందు పడద్రోసి దండింపుడని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ. అది అటులుండగా ఈ అజామీలుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకు లోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వావివరసలు లేక సంచరించిన పాపాత్ముడు. వీనిని విష్ణులోకమునకు ఇట్లు తీసుకుని పోదురు అని అడుగుగా విష్ణుదూతలు, ఓ యమకింకరులారా, మీరు ఎంత అవివేకులు! మీకు ధర్మసూక్ష్మములు తెలియవు. ధర్మసూక్ష్మము లెట్టివో చెప్పెదము వినుడు. సజ్జనులతో సహవాసము చేయువారును, జపదాన ధర్మములు చేయవారును, అన్నదానము, కన్యాదానము, గోదానము, సాలగ్రామదానము చేయువారును, అనాథ ప్రేత సంస్కారములు చేయువారును, తులసీవనమును పెంచువారును, తటాకములు ద్రవించువారును, శివకేశవులను పూజించువారును, సదా హరినామస్మరణ చేయువారును, మరణకాలమందు నారాయణ అని శ్రీహరిని గాని శివాని శివుని గాని స్మరించువారును, తెలిసి గాని తెలియక గాని మరి ఏ రూపమున గాని హరినామస్మరణ శివుని బడినవారును పుణ్యాత్ములు. కాబట్టి అజామీలుడు ఎంత పాపాత్ముడైనను మరణకాలమున నారాయణ అని స్మరించుసు చనిపోయెను గాన మేము వైకుంఠమునకు తీసుకుని పోవదుము అని పలికిరి. అజామీలుడు విష్ణుదూతల యమదూతల సంభాషణలను ఆలకించి ఆశ్చర్యముంది. ఓ విష్ణుదూతలారా, పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ గాని వ్రతములు గాని ధర్మములు గాని చేసి ఎరుగను. వర్ణాశ్రమములు విడిచి కులభ్రష్టుడినై నీచకులకాంతులతో సంసారం చేసి తిని నా కుమారుని యందున్న ప్రేమచే నారాయణ అనినంత మాత్రమున నన్ను ఘోర నరకబాధల నుండి రక్షించి వైకుంఠమునకు తీసుకుని పోవుచున్నారు. ఆహా, నేనెంత అదృష్టవంతుడను! నా పూర్వజన్మ సుకృతము, నా తల్లిదండ్రుల పుణ్యబలమే నన్ను రక్షించినది అని పలుకుచూ సంతోషముగా విమానం ఎక్కి వైకుంఠమునకు ఏగిన. కావున ఓ జనక చక్రవర్తి, తెలిసి గాని తెలియక గాని నిప్పును ముట్టిన ఎటుల బొబ్బలెక్కి బాధ కలిగించును అటులని శ్రీవారిని స్మరించిన ఎడల సకల పాపములను నశించి మోక్షమునొందెదరు. ఇది ముమ్మాటికి నీ నిజము. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి 9వ అధ్యాయము. 9వ రోజు పారాయణము సమాప్తము.